అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డికి నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రంగస్వామికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్, జెడ్పీ మాజీ కోఆపరేషన్ సభ్యులు అలీ నవాజ్ ఖాన్, పినతండ్రి గడికోట కుమారస్వామి రెడ్డి, న్యాయవాది జీవి రాఘవరెడ్డి నిరాడంబరంగా నిబద్ధతతో బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి బయలుదేరారు. శ్రీకాంత్ రెడ్డికి అన్ని మండలాల పరిధిలోని పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు దీవెనలు అందించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇందుకు గౌరవ పెద్దలు రమేష్ కుమార్ రెడ్డి గారు, అలీ నవాజ్ గారు, అడ్వకేట్ రాఘవరెడ్డి గారు, కుమారస్వామి రెడ్డి గారు మా చిన్నాన్న మాకు పర్మిషన్ ఇవ్వడంతో 5 మంది వెళ్ళి నామినేషన్ పత్రాలు దాఖలు చేసి రావడం జరిగింది. ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్య ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఒక పరీక్షా సమయం అనుకున్నప్పుడు ఎలాంటి మనము ఎంత వరకు చదువుకున్నాం అన్నటువంటిది ఆలోచన చేస్తారు విద్యార్థి. రాజకీయ నాయకుడు కూడా ఈ 5 సంవత్సరాలలో పరీక్షా సమయానికి వచ్చేటప్పటికి ఎంత మనం చేసాం ప్రజలకు అన్నటువంటి చెప్పేదానికి కొక్కొలోలుగా ఉన్నాయి. సామాన్య మానవుడికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది అన్నటువంటిది స్పష్టమైంది. 4 అంశాలు తీసుకున్నప్పుడు మొట్టమొదటి అంశం అభివృద్ధి, 2వ అంశం సంక్షేమం, 3వ అంశం శాంతి భద్రతలు, 4వ అంశం కులమతాలకు అతీతంగా పనిచేసేటువంటి తత్వం ఉండడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండడం. ఈ 4 అంశాలు ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ఆలోచన చేయాలి. అందులో మొట్టమొదటిది అభివృద్ధి అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో ఏ ఒక్కరూ చేయలేకపోయినారు. 17 మెడికల్ కాలేజీల దగ్గర తీసుకున్నప్పుడు అయితేనేమి, 4 హార్బర్లు పెద్ద పోర్ట్స్ నిర్మించేటువంటి ప్రక్రియలో దాదాపుగా కంప్లీట్ చేసే విషయంలో కానీ, 10 ఫిషింగ్ హార్బర్లు కానీ, పరిశ్రమలకు తీసుకున్నప్పుడు 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారో దానికి 3 ఎక్కువగా జగన్మోహన్ గారి హయాంలో పరిశ్రమలు రావడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అన్నటువంటిది ఏ రకంగా చేశాడని స్పష్టంగా కనపడుతోంది. మరి ఇదే అభివృద్ధి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జస్ట్ గ్రాఫిక్స్కి పరిమితమయ్యారు. నీరు చెట్టు రూపంలో 5,000 కోట్లు దొంగగా దోచేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రూపాయి ప్రజలు కనపడాలనే ఉద్దేశంతోనే గ్రామంలో సచివాలయం నిర్మించాడు, ఆరోగ్య కేంద్రం నిర్మించాడు, రైతు భరోసా కేంద్రం నిర్మించాడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, లంచాలు అనేటువంటిది లేకుండా పేద ప్రజలకు అందరికీ డైరెక్ట్గా సంక్షేమాన్ని అందించాడు. అభివృద్ధి ఒక పక్కన ఇంత బాగా చేస్తూ మరొక పక్కన సంక్షేమం అన్నటువంటిది రాష్ట్రంలో 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో వేయడమే కాకుండా రాయచూరు నియోజకవర్గంలో 2,300 కోట్లు దాదాపుగా ప్రజలకు డైరెక్ట్గా డీబీటీ ద్వారా చేరింది. 20,000 మంది పక్కా గృహాలు కట్టుకోగలిగినారు. దాదాపుగా 91 జగనన్న కొత్త కాలనీలు నిర్మించడం జరిగింది. ఇది అభివృద్ధి సంక్షేమం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మేము ఈ అభివృద్ధి ఇంత చేశామని చెప్పుకోగలుగుతున్నాం ధైర్యంగా, మీకు చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అభివృద్ధి అన్నటువంటిది ఏ క్వశ్చన్ చేయలేకపోయినావు. నీ హాయంలో ఆరోగ్యశ్రీ గుర్తు రాలేకపోయింది, రైతులకు ఉచిత కరెంటు గుర్తు రాలేకపోయింది, ఫీజు రింబర్స్మెంట్ గుర్తు రాలేకపోయింది, మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలని గుర్తు లేకుండా పోయింది. మరి ఏది కూడా నువ్వు చేయలేకపోయినావు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇది పలాంది చేశానని చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. కేవలం నీ పార్టీ కానీ నీ అభ్యర్థులు కానీ వ్యక్తిగత విమర్శలకే వాళ్ళు తావిస్తున్నారు. కానీ ఏదో రాజకీయంగా రెచ్చగొట్టి చేయాలన్నటువంటి ఉద్దేశంతో, అలా కాకుండా పలాంది మేము మేలు చేశాం, ఇది మంచి చేశాం అన్నటువంటిది చెప్పే రీతిలో లేరు అని అంటే మేము కూడా ఒకటే ఆలోచన చేసినాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత రెచ్చగొట్టినా, జగన్మోహన్ రెడ్డి గారిని బచ్చా అని ఇంకొకటని ఇక్కడ లోకల్ స్థానిక నాయకులు అడ్డుగోలుగా మాట్లాడుతున్నా వాళ్ళ విజ్ఞతకు వదిలేసాం. మేము చేసింది చెప్పుకోవడం చాలా ఎక్కువగా ఉంది. మీకు చేసింది ఏమీ చెప్పుకోవడానికి లేదు, ఏం చేస్తామని చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు. కాబట్టి వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యతనిస్తారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలను ప్రాధాన్యతనిస్తాం. శాంతి భద్రతల విషయంలో గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, ప్రజలు ఎంత శాంతియుతంగా జీవిస్తున్నటువంటిది ఆలోచన చేయమంటున్నాం. 4వ అంశం, దీనికి అన్నిటికీ కొడీకరించి ఎక్కడ కులమతాలు కానీ ఎక్కడ ఘర్షణలు లేకుండా అరికట్టగలిగినాం. చాలా మాత్రం అందరితో మంచిగా ఉన్నాం. ప్రజలకు అందుబాటు విషయానికి వచ్చినప్పుడు కరోనా టైంలో పేద ప్రజలతో కరోనా సెంటర్స్లోనే మేము వాళ్ళకు తోడుగా ఉన్నాం, వాళ్ళతో మమేకమైనాం. అదే రకంగా కరోనా పీరియడ్లో, లాక్డౌన్ పీరియడ్లో మిగతా వాళ్ళలాగా మేము దాక్కోలేదు.
దాంతోపాటు కరోనా సమయం తర్వాత 3 సంవత్సరాలు నిత్యం ప్రజల్లోనే ఉన్నాం. గడప గడప కార్యక్రమానికి సంబంధించి 1,1000 పక్కా గృహాలు సందర్శించడమే కాకుండా ప్రతి ఎక్కని గడప లేదు, తొక్కని చూడని మనిషి లేడు. అలా అందరితో మమేకమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఎన్నికల్లో కూడా నేను మళ్ళీ ఇల్లు తిరుగుతున్నాను, ప్రతి ఒక్కరితో మమేకం అవుతున్నాను. హంగులు ఆర్భాటాలకు ప్రాధాన్యత నీయకుండా ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ 10 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేశాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాయచోటిని అన్నమయ్య జిల్లాగా చేసుకున్నాం. ఎంపీ గారు ఇంతకుముందు నామినేషన్ రాజంపేట పార్లమెంట్ కంటే చిత్తూరుకు పోవాల్సిన పరిస్థితి. ఈరోజు రాయచోటికి వచ్చి నామినేషన్ ఇస్తున్నారని అంటే ఇది రాయచోటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప వరం కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఆర్డీఓ వస్తే చాలని మనం అనుకుంటే ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం మనం తీసుకురాగలిగినాం. డిఎస్పీ కోసం పులివెందులకు పోయే పరిస్థితులు ఉండేటివి. ఈరోజు రాయచోటిలో ఎస్పీ కార్యాలయం వచ్చింది. ఇవన్నీ మంచి పనులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు అక్కడికి వెళ్ళి రాజంపేటకు ఇది రాజంపేట జిల్లాని చేసేస్తానంటాడు. మరి మదనపల్లికి వస్తాడు, మదనపల్లి జిల్లాని చేస్తానంటాడు. మరి రాజంపేటను జిల్లా చేసి ఇటు మదనపల్లిని జిల్లా చేసి రాయచోటిని ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి తెలుగుదేశం నాయకులు సమాధానం చెప్పాలి. ఇవి కాకుండా రాబో ఎలక్షన్స్లో కూడా ప్రజలు ఆశీర్వాదం ఇస్తే దీవిచ్చిన తర్వాత ఏం చేయాలనే సంకల్పం కూడా మాకుంది. చెరువులకు నీరిచ్చే కార్యక్రమం కానీ, ఇంటింటికి వెలుగులు నీరిచ్చే కార్యక్రమాన్ని కానీ, మౌలిక వసతులతో ఈ రాయచోటి పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే విషయం కానీ, 4వ అంశము పరిశ్రమ తీసుకురావడం అయితేనే. ఇవి మా గోల్స్. వీటినన్నిటిని కూడా చిత్తశుద్ధితో చేసి చిరస్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజల గుండెల్లో అనునిత్యం ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి నామినేషన్ చేసేందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. నామినేషన్ కార్యక్రమం పూర్తయింది. అయితే ఈరోజు పొద్దున్నే పేపర్లో చూస్తే నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ ఒకసారి చూసిన తర్వాత ప్రజాస్వామ్య విలువలన్నీ కూడా ఒక్కసారి కాలరాసే పరిస్థితులు ఏర్పడినాయి. మైనార్టీల గురించి చాలా కించపరిచే విధంగా ఆయన మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా ఉంది. దీంతో జతకట్టిన చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ అలయన్స్కు అటువంటి భావజాలమే ఉందా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూటకు ఒక రకంగా ఊసరవిల్లి మాదిరి అలయన్స్లు పెట్టుకొని రాజకీయం చేసే నైజం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పరాభవం చెందుతాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈరోజు సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన, మాట తప్పకుండా చెప్పినవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.